నమస్తే. ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చ జరిగింది. దాదాపు ఇటు ఎంఆర్పిఎస్ వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున దీనికోసం అయితే ఫైట్ చేసిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం కూడా వర్గీకరణ అమలు కోసం కూడా కృషి చేసింది. ఇదే సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేయడానికి మాదిగ సంఘాల నేతలు అయితే మాత్రం సిద్ధమవుతున్నారు. శిల్పకళ వేదిక సిద్ధమవుతుంది. 6వ తారీఖున జరగబోతుంది. మరి దీనికి మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారా లేదా, మరి ఈ యొక్క సన్మాన వేదిక విషయంలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ యొక్క రియాక్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్గీకరణ విషయంలో సీఎంకు సన్మానం విషయంలో మాత్రం ఒక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి ఒక ఫెడరేషన్ నేతలుగా? గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము గత సంవత్సరం ఎప్పుడైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలైందో అప్పుడే మేము కృతజ్ఞత ప్రతికాముఖంగా రకరకాల సందర్భాల్లో మేము తెలియజేసినాం. అక్కడికి ఆ కార్యక్రమం అయిపోయింది. ప్రస్తుతం 6 తారీఖు నాడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేద్దామని చెప్పి మాదిగ ఎంప్లాయీస్ అనేటువంటి ఒక పేరు మీద ఒక సోషల్ మీడియా వేదికగా అంతర్గతంగా జరుగుతూ మాకు సమాచారం వచ్చింది. అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేయడానికి మేము ఎటువంటి అభ్యర్థన చెప్పట్లేదు, మేము వ్యతిరేకించట్లేదు. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రకరకాల సంఘాలు నిర్వహించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారిని విస్మరించి ఆయనకు సమాచారం లేకుండా అదే సందర్భంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారితోటి 3 దశాబ్దాలకు పైగా ఉద్యోగులుగా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక విభాగంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక పోరాట రూపాలలో కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని ఉన్నటువంటి మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఈఎఫ్ కూడా ఎటువంటి సమాచారం లేదు. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేత్రస్థాయిలకు జిల్లాలకు అక్కడక్కడ ఫోన్ చేసినప్పుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మన నాయకుడే, మన గొప్ప నాయకుడే, కానీ మనం ఈ సమావేశానికి రర్రీ అని చెప్పి అక్కడక్కడ వీళ్ళు సమాచారం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉంటే నాయకత్వం ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కృష్ణమాదిగ గారు సమావేశానికి వస్తలేరు, కృష్ణమాదిగ గారికి సమాచారం లేదు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి మాకు పిలుపు లేదు. ఇక్కడ కొందరు ఇప్పటివరకు ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తులు వచ్చి మీటింగ్ రమ్మని చెప్పి మాకు సమాచారం ఇస్తూ ఉన్నారు అని ఒక గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో. దాన్ని నివారించడానికి మేమంతా కూడా రాష్ట్ర జాతీయ కమిటీ ప్రధాన బాధ్యులమందరం కూడా ఈరోజు పత్రికాముఖంగా ఇక్కడ ఈ సమావేశం నిర్వహించి మేము ఒకటి ఈ సమావేశం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఎలాంటి సమాచారం లేదు, సంబంధం లేదు. అదేవిధంగా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సమాచారం లేదు, సంబంధం లేదు. కాబట్టి ఈ సమావేశానికి మనకు సంబంధం లేదు. ఈ సమావేశాన్ని ఆత్మగౌరవం కలిగినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేసే మాదిగ ఉద్యోగులు అందరం కూడా దీన్ని బహిష్కరిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్కు ఎవరు కూడా రావద్దని చెప్పి మేము మా శ్రేణులకు పిలిపిస్తూ ఉన్నాం. వర్గీకరణ కోసం కృష్ణమాదిగ గారు మొత్తం దాని సుదీర్ఘ జీవితం అంతా కూడా దానికోసమే కేటాయించారు. అలాంటి వ్యక్తికి ఆహ్వానం పలకకుండా ఇలాంటి సన్మాన సభ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇక అది మనకు ఇప్పుడు చూస్తేనే అర్థమవుతున్నది. ఇప్పుడు జాతి ఆకాంక్షలు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన, లేకపోతే మాదిగ జాతి అట్టడుగు జాతులను అభివృద్ధి చేయాలని ఉన్నప్పుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకునేవారు కదా. ఆయన ఏ పదవి తీసుకోకుండా, ఏ పార్టీలో చేరకుండా, ఎలాంటి రాజకీయ పదవి లేకుండా ఇప్పుడు మొత్తం 3.5 దశాబ్దాల పైగా 4 దశాబ్దాల పైగా ఈ సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నాడు. ఆయనను వద్దనుకొని చేస్తున్నారు అంటే, ముఖ్యమంత్రికి దగ్గర అవుదాం అనుకుంటున్నారు అంటే మీ వ్యక్తిగత లాభాలు ఉన్నట్టే కదా. మీరు నిజంగానే మాదిగ జాతి కోసమో ఈ ఉద్యమానికి నిజమైన ప్రేమనో లేకపోతే ఒక లక్ష్యమో మీకు ఉన్నట్టయితే కృష్ణమాదిగ గారిని రేవంత్ రెడ్డి గారికి ఒకటేసారి సన్మానం చేసేవాళ్ళు అని మేము భావిస్తున్నాం. చేస్తలేరంటేనే మీకు స్వార్థమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తారని చెప్పి మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులుగా మీ అభ్యంతరం ఏంటి? ఒకటి, కృష్ణమాదిగకు ఆహ్వానం రాలేదనా, లేకపోతే చాలామంది ఆయన పేరు వాడుకొని ఈ సభను నిర్వహిస్తున్నారన్న అభ్యంతరం ఏమైనా ఉందా? ఇప్పుడు మేము ప్రధానంగా మా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, కృష్ణమాదిగ గారికి ప్రథమంగా సమాచారం లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంది? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మీరు సన్మానం చేస్తూ ఉన్నారు. మరి రిజర్వేషన్లు సాధించిన వాళ్ళు ఎవరు అంటే, సాధించిన వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ రాష్ట్రంలో అమలు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతుంటారంటే మీరు మరి ఎటు మీ ప్రయాణం అడిగేస్తున్నట్టు. కాబట్టి కృష్ణమాదిగ గారికి సంబంధం లేనట్టే కదా మీరు చేస్తున్న కార్యక్రమం. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే దీన్ని బహిష్కరిస్తున్నాం. అట్లే మరి మీకు కృష్ణమాదిగ గారికి సంబంధం లేదు, మరి క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కృష్ణమాదిగ గారి మా నాయకుడు అని చెప్తారు కదా. మీరు చెప్పండి, కృష్ణమాదిగ గారికి సంబంధం లేదు, ఎంఆర్పిఎస్ సంబంధం లేదు, ఎంఈఎఫ్కి సంబంధం లేదు, కేవలం మనం ప్రభుత్వానికి దగ్గర అవుదాం, మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మాత్రమే చేస్తున్నాం, దీనికి మిగతా వాళ్ళతో సంబంధం లేదు, మీరు డిక్లేర్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు అనేది మా ఆర్గ్యుమెంట్. మీరు చెప్పండి, ఒక పెద్ద ప్రోగ్రాము, సీఎం వస్తున్న ప్రోగ్రాము, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, కానీ ఇవన్నీ అభ్యంతరాలు కొంతమంది చెప్పడం, కొంతమంది చెప్పకపోవడం, ఇవన్నీ ఎందుకు గందరగోళం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇవన్నీ మా దాంట్లో ఇప్పుడు ఎట్లా అంటే, ప్రస్తుతం ఉన్న మాదిగ జాతి అంటే
కొన్ని ఊరికి దూరం ఉన్నంత ఉన్నది కొన్ని ఊళ్ళకు మాదిగ జాతి అని. అలాంటి జాతిని ఈరోజు మేము మాదిగ అని చెప్పుకునేంత స్థాయికి తీసుకొచ్చిన ఒక నాయకుడు. అంబేద్కర్ తోటి మేము పనిచేయలే కానీ అంబేద్కర్ అంత మనిషితో పనిచేస్తున్నాం. ఆ నాయకునికి పిలుపు లేకుండా ఇంటిమేషన్ లేకుండా చేసే పని మాత్రం రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ తరఫున మేము అన్ని వ్యతిరేకిస్తున్నాం. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకేం చేసిందంటే వర్గీకరణ అమలు చేసినప్పుడు ఫస్ట్ తనే ముందుండి మేము ఫస్ట్ నేనే చేస్తాను తెలంగాణ చేసిండు. అతను మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినాం. కానీ ఈరోజు మా నాయకుడు కృష్ణమాదిగా లేకుండా పనిచేస్తున్నాడు కాబట్టి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా కొంతమంది మేధావి వర్గం ఉన్న నాయకులు ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కానీ తమ సులభ ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమం కానీ ఉంది ఇది. కాబట్టి మాదిగ ఉద్యోగస్తులు ఎవరైతే కృష్ణమాదిగను అభిమానించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కృష్ణమాదిగతోటే పోతారు. కాబట్టి ఈ కార్యక్రమానికి కృష్ణమాదిగ అభిమానులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎవరు దీని వెనుకుండి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? దీని వెనుక ఏమైనా కుట్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? దీన్ని కుట్రలు గిట్రలు అనేది ఏం లేదు. కాకపోతే తన స్వలాభ ప్రయోజనాలకు పనిచేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం అంతే. మా దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు అంతేగా, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు మధ్యలో రాలు, మా దగ్గర ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఇది. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ జరుగుతున్న ఈ యొక్క సందర్భం నేపథ్యంలో? కృష్ణమాదిగని అభిమానించే వ్యక్తి ఎవరైనా సరే కృష్ణమాదిగతోటే పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కృష్ణమాదిగ లేకుండా ఏ పని చేసినా మేము దాన్ని ఖండిస్తాం. ఇది మొత్తంగా శిల్పకళా వేదికలో మాత్రం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రం ఒక సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి అతిథిగా వస్తున్నారు. ఇదే సందర్భంలో కృష్ణమాదిగ గారు వర్గీకరణ కోసం ఎంతో సేవ చేశారు, కానీ ఆయనకు ఎలాంటి సమాచారం లేదు, అలాగే ఆహ్వానం లేదు. ఇదే సందర్భంలో ఆయన పేరును వాడుకొని చాలామంది అయితే మాత్రం ఇటు ఆహ్వానాలు కూడా పంపుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరి అనేది మాత్రం ఇప్పటికైనా నశించాలి. ఒకవేళ ఆయన పేరు వాడుకుంటే నేరుగా వాడుకోవాలి తప్ప ఇలా ఫీల్డ్ లెవెల్లో ఒక రకంగా, అలాగే ఆహ్వానం లేకుండా రకరకాల ప్రచారం చేస్తూ ఈరోజు ఒక చీలిక వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొందరు రాజకీయ స్వలాభం కోసం, ప్రభుత్వానికి దగ్గర కావడం కోసం ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా వర్గీకరణకు కృషి చేసింది కూడా కృష్ణమాదిగ గారే. ఆయనకు గౌరవం దక్కించాల్సిన అవసరం అలాగే మాదిగ ఉద్యోగుల అందరిపైన కూడా ఉందని కూడా మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు అయితే మాత్రం వారి యొక్క వర్షాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.